టాలీవుడ్లో ఈ ఏడాది కోలీవుడ్ సినిమాల సందడి భారీగా ఉన్న బాలీవుడ్ దండయాత్రలు కూడా ఈసారి ఏమాత్రం తగ్గలేదు. పఠాన్, జవాన్, యానిమల్ ఇలా ఈ ఏడాది హిందీ సినిమాలకు కూడా టాలీవుడ్ మార్కెట్లో వసూళ్ల వర్షం కురిసింది. అంచనాల భారం పెంచేసిన సినిమాలకు మాత్రం పంచ్ పడింది. ఈ ఏడాది 3 సినిమాలతో దండెత్తిన షారుఖ్ పాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా తెలుగు మార్కెట్లో కూడా సందడి చేయగలిగాడు. పఠాన్ ఓరేంజ్లో ఆడుకున్న, జవాన్ మాత్రం తెలుగులో వెలిగింది. ఎటొచ్చి డంకీకి పంచ్ పడింది. బాలీవుడ్ మూవీస్లో ఈ ఏడాది టాలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసిన నంబర్ 1 మూవీ యానిమల్. రణబీర్ కపూర్తో సందీప్ రెడ్డి తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 crore క్లబ్లో చేరేలా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఒకే రకంగా సినీ సునామీ తెచ్చింది. బాలీవుడ్లో ఈ ఏడాది జవాన్, పఠాన్, యానిమల్ వల్ల 1000 కోట్ల సందడి కనిపించినా అక్కడ డిజాస్టర్ల గోల తక్కువేం లేదు. ముఖ్యంగా తెలుగు మార్కెట్లో సల్మాన్ డబ్ సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారాయి. కిసీకా భాయ్ కిసీకా జాన్లో వెంకీ అండ్ కో ఉన్న ఈ సినిమా తెలుగు మార్కెట్లో సందడి చేయలేదు. డబ్బింగ్ రూట్లో సల్మాన్ కి ఇక్కడ ఫెయిల్యూర్స్ తప్పలేదు. ఇక టైగర్ 3 అయితే సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. సెలార్తో ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో దాడి చేసి దూసుకువెళ్తున్నాడు ప్రభాస్. కానీ బాలీవుడ్ నుంచి తను చేసిన సాహసం ఆదిపురుష్ మాత్రం డిజాస్టర్ గా మారింది. అలా ఇక్కడి హీరో అక్కడి దర్శక నిర్మాతలతో కలిసి చేసిన హిందీ ప్రయోగం అక్కడే కాదు ఇక్కడ కూడా ఫ్లాప్ అయింది.